అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్ తేజాస్ స్పైన్ కేర్ సోమాజిగూడ సైనిక్పురి గచ్చిబౌలి. గండికోట ఇంటర్ విద్యార్థిని హత్య మిస్టరీ అయితే ఇంకా వీడట్లేదు. హత్య జరిగి 4 రోజులు అవుతున్నా కూడా నిందితుడు ఎవరు అనేది ఇంకా బయటికి రావట్లేదు. ఇప్పటికే ప్రియుడు లోకేష్ ని విచారించి పోలీసులు పంపించేశారు. అలాగే కుటుంబ సభ్యులు సురేంద్ర కొండయ్యను కూడా విచారించి పంపించేసినట్లుగా తెలుస్తోంది. సో మరొక్కసారి నిందితుల కోసం అంటే సాంకేతిక ఆధారాల కోసం మరొక్కసారి ఈ రోజు మళ్ళీ పోలీసులు అక్కడ గండికోట ప్రాంతానికి చేరుకొని మళ్ళీ దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఎందుకు పదే పదే ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఇప్పటికీ పోలీసులు అక్కడ ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరి ఎందుకు వాళ్ళు పదే పదే వెళ్ళి అంటే దేనికోసం వెతుకుతున్నారు, దేనికోసం అంటే ఏది నిర్ధారణ చేయడానికి వెతుకుతున్నారు అని, అంటే ఏ కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు అనే పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అంటే పోలీసులు అయితే సాంకేతిక ఆధారాలు అంటే ఏదైనా స్ట్రాంగ్ ఎవిడెన్స్ దొరుకుతుందా అనే కోణంలో అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నాము, అందుకే 3వ సారి మళ్ళీ ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లుగా చెబుతున్నారు. కానీ ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. అక్కడ రంగనాథ స్వామి ఆలయానికి సంబంధించి గేట్ అక్కడ స్వామి ఆలయం దగ్గర ఆ వైష్ణవి బ్యాగ్ దొరికింది. కొంచెం దూరంలో డెడ్ బాడీ ఉంది. మరి 2 వేరు ప్రాంతాల్లో లభ్యం కావటంపై కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇప్పటికే ప్రియుడు కాదు అంటే అత్యాచారం జరగలేదు, ప్రియుడు చంపలేదు, అలాగే అంటే ఎవరు చంపారో తెలియదు కానీ అత్యాచారం అయితే జరగలేదు అని ఇప్పటికే నిర్ధారించారు పోలీసులు. కానీ మరి ఇప్పుడు బ్యాగ్ ఒక చోట, మరి బాడీ ఒక చోట దొరకటంపై అంటే అక్కడికి చేరుకున్న ఎవరైనా అంటే గండికోటకి చేరుకున్న అల్లరి మూకలు ఎవరైనా ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారా అనే కోణంలో కూడా ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ కోసం మరొక్కసారి ఈ రోజు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ముమ్మరం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో మనకి డీటెయిల్స్ అందించడానికి ప్రేమ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రేమ్, చూస్తున్నాం మనం ఈ రోజు మరొక్కసారి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మళ్ళీ దర్యాప్తు చేపడుతున్నట్టుగా తెలుస్తోంది. అసలు ఎందుకు పదే పదే ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు? అప్డేట్స్ ఎలా ఉన్నాయి? రైట్, ప్రస్తుతం సిరి గండికోట ఇష్యూకి సంబంధించి ఎవరైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న వైష్ణవికి సంబంధించిన హత్య కేసు ఇంకా కూడా తేలలేదు. ఇప్పటికి 4 రోజులు అవుతుంది. ఇప్పటికి ఈ రోజు 3వ సారి కూడా మరొకసారి ఏదైతే క్రైమ్ సీన్ జరిగిందో ఆ ప్రదేశానికి పోలీసులంతా కూడా అక్కడ ఎస్పీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని టెక్నికల్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తున్నామని చెప్తున్నారు. అయితే అంటే మనకు ఒక విషయం ఇక్కడ అర్థం కాంటే ఏంటంటే, మొదట్లో ఆ బాయ్ ఫ్రెండ్ తోటి వెళ్ళిన వైష్ణవి అప్పుడు బాయ్ ఫ్రెండ్ అక్కడ వదిలేసి వెనక్కి వచ్చిండు. ఆ తర్వాత అన్నలు అమ్మాయి కోసం అక్కడికి వెళ్ళిరు. తర్వాత వాళ్ళు వెనక్కి వచ్చిన విజువల్స్ కానీ అలాంటి కీలకమైన వీడియో అప్డేట్స్ ఏమి కూడా పోలీసులు బయటికి చెప్పకపోవడం, మరొకసారి అంటే నిన్ననే 2వ సారి సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం వెళ్ళిన పోలీసులకు అక్కడ కావాల్సిన ఎవిడెన్సెస్ దొరికినాయని చెప్పి డిఐజీ మీడియాతో చెప్పడం, అంటే మా చేతిలో కీలకమైన ఆధారాలు ఉన్నాయి, నిందితుడు ఎవరో మాకు తెలుసు అని చెప్తూనే ఇప్పటికి కూడా మరొక 24 గంటలు కూడా తాత్సారం చేయడం అనేక ప్రశ్నలకు ఇక్కడ తావిస్తుంది. ఎందుకంటే నిజానికి అమ్మాయి చనిపోయి ఇప్పటికి 4 రోజులు అవుతుంది. కర్మకాండలు అయిపోయిన ఆ కుటుంబాలు, ఇటు అబ్బాయి కుటుంబం కావచ్చు అమ్మాయి కుటుంబం కావచ్చు, 2 కూడా చాలా ఆవేదనలో ఉన్నాయి. ఓవైపు బిడ్డను కోల్పోయిన బాధ ఇటు సైడు అమ్మాయి వైపు, అదే విధంగా తన కుమారుడు అమ్మాయిని తీసుకపోవడం మూలంగా అమ్మాయి చనిపోయింది, ఆ తర్వాత ఏం జరిగింది, ఆ అబ్బాయి భవిష్యత్తు ఏంటి అని ఒకవైపు లోకేష్ కి సంబంధించిన తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో 3వ సారి పోలీసులు ఆ సీన్ జరిగిన ఆ యొక్క గండి కోటకు వెళ్లడం పట్ల అనేకమైన అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అసలు పోలీసులు ఎందుకు ఇంత తాత్సారం చేస్తారు? చాలా ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది అని మొదటి నుంచి చెప్తూనే, చాలా టెక్నికల్ ఎవిడెన్స్ మా దగ్గర ఉంది అని చెప్తూనే, ఏదైతే గండికోట నుంచి జమ్మలమడుగు వరకు, అదే విధంగా అమ్మాయి కాలేజ్ వరకు, అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర సీసీ కెమెరాలు, ప్రతి సీసీ కెమెరా ఫుటేజ్ వాళ్ళంతా కూడా కలెక్ట్ చేసుకొని ఎవరెవరు ఎప్పుడు వెళ్ళారు వాళ్ళ ఫోన్లకు సంబంధించిన డేటా కూడా తీసుకొని ఇంత టెక్నికల్ ఎవిడెన్స్ మొత్తం చేతిలో పెట్టుకొని మరొకసారి సీన్ కన్స్ట్రక్షన్ కోసం ఆ యొక్క ఫీల్డ్ కు వెళ్ళడం అనేది చాలా అనుమానాలకు తావిస్తుంది. అసలు ఇందులో ఏమైనా రాజకీయమైన కుట్ర కోణాలు ఏమైనా ఉన్నాయనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఈ రోజు ఉదయం తల్లిదండ్రులను కూడా పోలీసులు స్టేషన్ కి పిలిపించారు. సేమ్ టైం ఎవరైతే కొండయ్య, సురేంద్ర, అదే విధంగా అక్కడ ఉన్న బ్రహ్మయ్య, 3 బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా కొలీగ్స్. సో వీళ్ళకి సంబంధించి కూడా పోలీసులు ఇప్పటికే 2 సార్ల
వాళ్ళని దర్యాప్తు కోసం పిలిచారు, వాళ్ళని విచారణ చేపట్టారు. మరలా కూడా ఈ రోజు కొన్ని గంటల క్రితమే వాళ్ళని కూడా వదిలిపెట్టినట్టుగా మనకు అక్కడున్న అప్డేట్ అయితే వస్తున్నాయి. అయితే ఏం ప్రేమ్ వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి కొండయ్య అనే పేరు ఎక్కువగా వినిపిస్తుంది ఈ కేసుకు సంబంధించి. అసలు ఈ కొండయ్య ఎవరు, వాళ్ళ కుటుంబానికి ఏంటి సంబంధం ఏంటి? నిజానికి కొండయ్య వాళ్ళ కజిన్ బ్రదర్. సో వాళ్ళ తల్లి ఎవరైతే ఉన్నారో వైష్ణవి తల్లి, తను ఏదైతే చిట్టి వాళ్ళకు సంబంధించిన మహిళా సంఘాలకు సంబంధించిన సమావేశం ఉన్న నేపథ్యంలో కొండయ్య ఇంటికి వెళ్ళింది. అక్కడే బిడ్డ కాలేజీకి వెళ్ళలేదనే విషయం ఫస్ట్ భర్తకు తెలిసిన వెంటనే భర్త తన భార్యకు చెప్పడం, ఆ భార్యకు తెలిసిన వెంటనే ఆ పక్కన ఉన్న కొండయ్యకు విషయం చెప్పింది. పాప కాలేజీకి వెళ్ళలేదంట, ఒకసారి ఎంక్వైరీ చేయమని చెప్పింది ఫస్ట్ కొండయ్యకి. సో కొండయ్యనే తన ఫ్రెండ్స్ తోటి వెళ్ళాడా, కజిన్ బ్రదర్స్ తోటి సీన్ జరిగిన దగ్గరికి, అంటే ఆ యొక్క ప్రదేశానికి వెళ్ళిండా అనేది మాత్రం పోలీసులు ఇప్పటి వరకు చెప్పడం లేదు. అయితే ఇప్పటికీ కీలకంగా కొండయ్య పేరు వినిపిస్తుంది. నిన్నటి వరకు సురేంద్ర, ఎవరైతే అమ్మాయి ఉందో అమ్మాయికి సంబంధించిన సోదరుడు సురేంద్ర పేరు వినిపించింది. ప్రస్తుతమేమో కొండయ్య అంటున్నారు. అయితే మొత్తానికి ఆ కుటుంబం ఏదైనా పరువు హత్యకు పురమాయించిందా, ఇతరులకు డబ్బులు ఇచ్చి సుపారీ ఇచ్చి ఇలాంటి హత్యలు చేయించారా, లేదంటే ఇంకా ఎవరైనా తెలియని, అంటే టూరిస్ట్ స్పాట్ కావడం తోటి ఎవరైనా గంజాయి మూకలు అక్కడ అంటే నిర్మానుష్యంగా ఉండే ప్రాంతాల్లోనే ఈ గంజాయి సేవించే చిల్లర మూకలు మొత్తం కూడా అక్కడ అలాంటి ప్రదేశాల్లో ఎక్కువగా తిరుగుతుంటారు. సో అలాంటి వారు ఎవరైనా ఈ అమ్మాయిపై కన్నేసి అఘాయిత్యం చేసి మరి అలాంటి వాళ్ళు చేస్తే ఎవరైనా అత్యాచారం చేసినట్లు ఎవిడెన్స్ ఉండాలి. కానీ ఇప్పటి వరకు డాక్టర్లు చెప్పింది, పోలీసులు చెప్పిందని చూస్తే ఇలాంటి అత్యాచారం గాని ఇతరమైన ఇబ్బంది అక్కడ జరిగినట్టుగా మనకు తెలుస్తలే. కేవలం బాడీ మీద కొన్ని గాయాలు ఉన్నాయి, అది కూడా బలమైన గాయాలు ఉన్నాయని చెప్తున్నారు. మరొకసారి అయితే ఈ టెక్నికల్ ఎవిడెన్స్ మరొకసారి ఎందుకు వెళ్ళి మూడోసారి సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం ఎందుకు వెళ్ళారనే అనుమానాలకు తావిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఈ రోజు నైట్ వరకైనా ఏదైనా కంక్లూజన్ పోలీసులు ఇస్తారేమో వేచి చూడాలి సిరి. ఈ రోజు అంటే 4వ రోజు కూడా పోలీసులు అక్కడ స్పాట్ కి చేరుకొని గండికోట పరిసర ప్రాంతాల్లో కూడా మళ్ళీ దర్యాప్తు చేపట్టినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే అక్కడికి ఎవరన్నా వచ్చిన అల్లరి మూకలు ఎవరైనా సరే ఇలాంటి ఒక ఘోరమైన ఘాతుకానికి పాల్పడ్డారా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి చూడాలి, 4 రోజులు గడుస్తున్నా కూడా ఈ మిస్టరీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. మరి పోలీసులు అయితే నిన్న మేము ఖచ్చితంగా మా దగ్గర కీలక ఆధారాలు ఉన్నాయి, సాంకేతిక ఆధారాలన్నీ మేము కలెక్ట్ చేసుకున్నాము, మేము ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి ఇన్ఫర్మేషన్ ఇస్తాము అని చెప్పారు. సో అందరూ దానికోసమే వెయిట్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళు మరొక్కసారి అంటే ఇంకేమైనా మెయిన్ ఎవిడెన్స్ ఏదైనా దొరుకుతుందా అనే కోణంలో కూడా మరొకసారి పోలీసులు స్పాట్ కి వెళ్ళి అక్కడ దర్యాప్తు చేపడుతున్నట్లుగా అయితే సమాచారం అందుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.